దాదాపు 100 క్లాసులు విన్నారు. మనకి వేదాలంటే బ్రహ్మ నుంచి వచ్చినాయి. అంటే మనకు పరాశర మహర్షి ఉంటాడు, వ్యాస భగవానుని తండ్రి. అంటే పరాశర మహర్షి బ్రహ్మ నుంచి వస్తాడు. పరాశర మహర్షి ఒక పుత్రునికి జన్మిస్తాడు. జన్మనిచ్చిన 2 సంవత్సరాల నుంచి, చూడండి ఇంకా 5 2 సంవత్సరాల నుంచి ధ్యానం నేర్పిస్తాడు. అతనే వ్యాస భగవాను. ఎందుకంటే వ్యాసుడు ఎందుకు జన్మ తీసుకున్నాడు అంటే ఈ లోకానికి వేదాలు నేర్పడానికి. అలా భూమి మీదకి ఆయన జన్మ తీసుకొని వచ్చింది వ్యాసుడు. అందుకనే వేద వ్యాసుడు అంటారు. ఆయన పేరేంది? వేద వ్యాసుడు. వేదాలని అందించినాడు. అంటే అప్పుడు వేదాలంటే ఏంటిదంటే, వేదము అంటే ఏంటిదంటే జ్ఞానం. వేదము అంటే మీనింగ్ జ్ఞానం. అందుకే మరి జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానము అంటున్నాం కదా. బ్రహ్మ నుంచి వచ్చిన ఈ వేదాలు కాబట్టి ఆయనకు 4 ఉంటాయండి. వెనుకకొకటి, ఇటు పక్కకొకటి, ఇటు పక్కకొకటి, ఇటు పక్క 4 ఉంటాయి. అయితే ఈ 4 తలకాయల నుంచి వచ్చిన 4 వేదాలు. ఆ వేదాలు సరస్వతి లేకుండా రావు. మళ్ళా గుర్తుంచుకోండి, సరస్వతి ఎప్పుడైతే పక్కకు ఉండదో ఈయన దగ్గర జ్ఞానం సగమే ఉంటుంది. అంటే అమ్మ లేకుండా అయ్య లేడు, అయ్య లేకుండా అమ్మ లేదు. అందుకే సరస్వతి బ్రహ్మ, లక్ష్మీ నారాయణ. ఫస్ట్ స్త్రీ పేరే వస్తుంది. అందుకే శ్రీమతి అండ్ శ్రీ అని పత్రిక మీద ఉంటుంది కదా. ఫస్ట్ శ్రీమతి అని ఉంటుంది. అంటే శక్తి, శక్తి ఫస్ట్. అలా 4 వేదాలు వచ్చిన తర్వాత వేదాలు ఎలా ఉంటాయి మరి? సంస్కృతంలో ఉంటాయి. వేదాలు సంస్కృతంలో ఉండేసరికి మనకెవరికి సంస్కృతం అర్థం కాదు. అర్థం కాక అప్పుడు త్రేతాయుగంలో ఈ వశిష్ఠులు కానీ, విశ్వామిత్రులు కానీ, వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు ఉండే. వాళ్ళు పిల్లలకి ఆశ్రమాలు పెట్టుకొని రాముని లాంటి వారికి, లక్ష్మణ్ ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా మందికి వేదాలు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే వేదాలు అర్థం కానప్పుడు వేదాల యొక్క సంస్కృతిని ఇంకా కొంచెంగా అర్థమయ్యే రీతిలో వివరించి ఇచ్చినయే ఉపనిషత్తులు. వేదాలు వేరు, ఉపనిషత్తులు వేరు, భగవద్గీత వేరు కాదు. వేదాలు నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి, ఉపనిషత్తుల నుంచి భగవద్గీత. అంటే ఉపనిషత్తులు కూడా ఏమైపోయినాయి అంటే 108 ఉపనిషత్తుల్ని చేసింది. అందులో నుంచి ఇంకా కుదించి మళ్ళీ 10 ఉపనిషత్తులు చేసింది. ఆ 10 ఉపనిషత్తులు ఇప్పుడు మనకి ఇలా చిన్నగా దొరుకుతాయండి. కఠోర ఉపనిషత్తు అని, మాండవ్య ఉపనిషత్తు. ఎందుకు ఇవి పేర్లు అంటే ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్క జ్ఞానం గురించి ఇచ్చింది. మరి ఈ 10 ఉపనిషత్తులు కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు అని చెప్పి కలియుగం కోసం వచ్చిన ఉపనిషత్తుల గీతే భగవద్గీత. మరి భగవద్గీత ఇప్పుడు మనకు ఏడన్నా అర్థమవుతుందా? మళ్ళా అర్థమైతే లేదు. మళ్ళీ ఏం చేస్తున్నామంటే, ఎందుకు అర్థమైతే లేదు మరి భగవద్గీత అంటే కలియుగంలో చాలా కఠినంగా ఉంటుందండి. కలియుగంలో ఎట్లా అంటే కష్టాలు, బాధలు, రోగాలు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అవన్నీ ఎక్కువ ఉంటాయి మరి అంటే మనం రాక్షస గుణాలతో జీవిస్తున్నాం కాబట్టి. అప్పుడు ఈ రాక్షస గుణాలతో ఎవరైతే జీవిస్తున్నారో వారికి భగవద్గీత అర్థం కాదు. ఎవరైతే వారి జీవితంలో ఒక సద్గురుని పట్టుకుంటారో వాళ్ళని అప్పుడే తద్విద్ది ప్రణిప్రాతేన పరిప్రశ్నేన అనే శ్లోకం ఏదైతే భగవద్గీతలో ఉందో అదేం చెప్తుందంటే, ఒక సద్గురువు దగ్గర నువ్వు సాష్టాంగ నమస్కారం చేసి జ్ఞానాన్ని తెచ్చుకో. అప్పుడు కలియుగంలో ఎప్పుడైతే నీకు జ్ఞానం దొరుకుతుందో భగవద్గీత నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు నువ్వు ఎన్నిసార్లు భగవద్గీత చదివినా నీకు అర్థం కాదు అని ఆ భగవద్గీతలో శ్లోకం చెప్తుంది. అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఒక స్త్రీ సాష్టాంగ నమస్కారం చేయదు కదా. మరి ఒక పురుషుడే చేస్తాడు సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటిదండి? కంప్లీట్ గా ఆడికిడికి పడుకోవడం అది కాదు. మనకు అర్థమైంది అంతే. సాష్టాంగ నమస్కారం అంటే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పిండు, సాయిబాబా కూడా చెప్పిండు మనకి. సాష్టాంగ నమస్కారం అంటే అష్ట అంటే 8 అంగాలు. అంటే శరీరానికి ఎన్ని అంగాలు ఉన్నాయంటే 2 చేతులు, 2 కాళ్ళు, తల, మొండెం. ఇవి కలిపితే 6 అయినాయి. తల, మొండెము, 2 చేతులు, 2 కాళ్ళు, మొత్తం కలిపి 6 అయినాయి. మరి శాస్త్ర అంటే 8 గల
ఎనిమిది అంటే ఇంకా 2 లేవు అక్కడ. మనం ఏం చేస్తున్నామంటే ఆడికిడికి వండి దేవుణ్ణి మొక్కేస్తున్నాం. కానీ ఈ శరీరంతో పాటు ఇంకేమి అర్పించాలంటే మనస్సు, బుద్ధి, ఇవి ఎక్కడున్నాయి? లోపలున్నాయి. అంటే బాహ్యేంద్రియాలతో పాటు అంతరేంద్రియం ముఖ్యం. అంతరేంద్రియాలని, ఈ 2 ఇంద్రియాలని ఎప్పుడైతే నువ్వు గురువు పాదాల దగ్గర సమర్పించడమే, శరీరం అంటే ఇలా నేను గురువు దగ్గర కూర్చోవడం, ఎలా? శరీరంతో పాటు నీ మనసు ఎటు పోకుండా ఈ గురువు పాదాల దగ్గర, నీ బుద్ధి కూడా ఇక్కడే ఉండాలి. అవన్నీ 8 ఎప్పుడైతే నీ గురువు పాదాల దగ్గర సమర్పిస్తావో ఆ గురువు నీకు ఉపదేశం ఇచ్చి జ్ఞానం ఇస్తే ఆ గురువుకు నువ్వు సేవ చేయడమే నిజమైన సాష్టాంగ నమస్కారం అని మనకి కృష్ణ భగవానుడు చెప్పింది. కృష్ణ భగవానుని గమనించండి. సాందీపని ఒక గురువు దగ్గర ఒక సాక్షాత్ దేవుడు ఒక గురువు పాదాల దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతాడు. చూసిలా పాదాలు ఒత్తుతాడు సాందీపనికి, గురువుకి. ఈ కాస్త జ్ఞానం ఇచ్చిన గురువే అని చెప్పి గుర్తుంచుకొని ఆయనకి కాళ్ళు ఒత్తుతాడు దేవుడు. అందుకనే దేవుణ్ణి చూపించేవాడు ఎవరు అంటే సద్గురువు. మరి సద్గురుకి సాష్టాంగ నమస్కారం చేయడం అంటే ఏంటిదంటే, మనము సాయిబాబా కూడా ఒక గురువు లాంటి వారు. అప్పుడు అతని దగ్గరకు ఒకరు వస్తారు, అప్పుడు శ్లోకాలు వల్లిస్తూ ఉంటాడు, భగవద్గీత శ్లోకాలు. అప్పుడు ఆయన శ్లోకం పలుకుతూ ఉంటే ఈయనకు అర్థం కాదు, ఈయన ఎందుకు ఇంతగానో మురుతున్నాడు, లోపల లోపల కొనుక్కుంటుండే. ఏం చేస్తున్నావు అంటే శ్లోకాలు చదువుతున్నా బాబా, నీకు తెలియదు అన్నాడు. బాబాకు తెలియదు ఉంటుందా?